somebody చిన్న ఎవరైనా somebody can pray and ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సువర్ణ సిస్టర్ చేయండి. స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహోన్నతుడ మహాగండవు యావే, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో గడిచిన సబ్బాతు నుంచి సబ్బాతు వరకు మమ్మల్ని మా సహోదరుని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు. నీ రెక్కల చాటున మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనములు. అయినా నీ కృప వల్ల నీ దయ వల్ల మేము ఎంతో వరకు ఇలా ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, అనేక మంది తండ్రి ఈ రోజు చూడకుండా పోయిన వారు ఉన్నారు తండ్రి. అనేక మంది వ్యాధుల చేత బాధల చేత పీడించబడుతున్నారు. లోపం ప్రసవ యాతన పడుతుంది. నా యావే తండ్రి నీకు వందనములు. నీ నమ్మిన బిడ్డలకి ఎంతో హాయి ఆనందము సంతోషము ఉంటదన్నావు తండ్రి. అడ్డు రీతిలోనే మేము సహోదరు ప్రేమ కలిగి ఎంతో సంతోషంగా ఉంటున్నాం తండ్రి. సహోదరు ఐక్యత కలిగి ఉంటే ఎంతో ఆరోని గడ్డ మీద పోయబడ్డ పరిమళ కైమిల లాంటిది అన్నావు తండ్రి. అవునైనా మేమందరం ఆయన ఒక దగ్గర కలుసుకోలేకపోయినా ఇదిగో ఈ ఫోన్ల ద్వారా కలుసుకుని నేను స్థుతిస్తున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి. మాకు మంచి వాక్యమును అందించుటకు సహాయం అనుగ్రహించండి. మా హృదయాలు తెప్పరిల్లే వాక్యము జుంటుకొని దారుల కంటే మధురమైన వాక్యం మాకు వినిపించిన ఆయన ఆ వాక్యం ద్వారా మేము బ్రతుకుటకు సహాయం అనుగ్రహించండి. నా యావే తండ్రి వందనాలైనా ఒక అందరినీ పేరు పేరు చొప్పున ఆశీర్వదించి దీవించమని త్వరలో భూమికి మా కొరకు అన్న మెసేజ్ ద్వారా ఇడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. అన్నది వాక్యాన్ని చూద్దాం. గడిచిన వారం కూడా నేను చెప్పడం అయింది. ప్రకటన మొదలు పెడతామని ఆశపడతా ఉండే ఆయన నడిపింపు వలన, ఆయన నడిపింపు ద్వారా ప్రకటన ప్రిపేర్ కావడం అయింది. చాలా మంది ప్రార్థన చేసిండ్రు, థ్యాంక్ యూ. ప్రకటన మొదలు పెట్టే ముందు ఒక చిన్న సందేశం చెప్పి దాని తర్వాత ముందుకు వెళ్దామని ఆశపడుతున్నా. 2007లో నిజామాబాద్ వదిలిపెట్టేసి 2006-7 సంవత్సరంలో నిజామాబాద్ వదిలిపెట్టేసి హైదరాబాద్కి వచ్చిన. అసెంబ్లీస్ ఆఫ్ యావేల చర్చ్ లా సంఘంలా మన ట్రూత్ లో ఉందాము, మన సర్వీస్ చేద్దాము, సేవ చేద్దామని. అప్పటి వరకు నిజామాబాద్ లో సిఎఫ్ చైల్డ్ ఇవాంజలిజం చేస్తా ఉండే. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చినాక నేను ప్రారంభించిన సబ్బాతు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇద్దరమే, అంటే ఇది రెండే ఫ్యామిలీస్, నేను ఒకటి, నా భార్య ఒకటి, అత్తమ్మోళ్ళు ఒకటి, అంతే. చిన్నత్తమ్మ, ఆలివ్, ఆనిక్స్, బ్లెస్సీ, బాచన. అప్పుడు నేను ఈ ప్రకటన గురించి కొంచెము ఆ రోజులలో చెప్పిన. 2008లో రెవల్యూషన్ గురించి చదువుతా వస్తా ఉన్నాను. అప్పటి నుండి నాకు రెవల్యూషన్ అంటే ఒక ఆశ, ఒక తపన. కాబట్టి రెవల్యూషన్ 7 చర్చెస్ గురించి నేను అప్పుడు కూడా చెప్పిన. కానీ అప్పుడు ఒక చిన్న అంటే అప్పుడప్పుడే నేర్చుకుంటున్న బాబులాగా. కానీ ఇప్పుడు కొంచెం చాలా డెప్త్ యావే ఎలోహిం ద్వారా యావే ఎలోహిం చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తామని ఆశపడ్డా. ప్రకటన ఇంట్రడక్షన్ ఏంటి అని అంటే, ప్రకటన లేకపోతే అందరూ మ్యూట్ లో ఉంటే బాగుండు. నేను వాక్యాలు చాలా తక్కువ చదివిస్తా. ఈ రోజు అంతా ఇంట్రొడక్షన్ చెప్తా నేను. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ వర్సెస్, వి వోంట్ రీడ్ ఎనీ వర్సెస్. బైబిల్ నుంచి వచనాలు ఏం చేద్దాం. చాలా హిస్టరీ చెప్తా. చాలా హిస్టరీ అంటే మీరు చదువుతా ఉండే ఈ హిస్టరీ అంతా చదువుతా ఉంటే చాలా విషయాలు నాకు యావే ఎలోహిం బయలుపరుస్తా వచ్చినాడు. దాంట్లో ప్రాముఖ్యమైన విషయాలు నేను రాసుకొని ప్రతి ఒక్కటి చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఇందాం. రెవల్యూషన్ యోహాను రాసిండు. రెవల్యూషన్ యోహాను శిష్యుడు, యాషోవ మెస్సీయ యొక్క శిష్యుడు యోహాను రాసినాడు. అందరూ శిష్యులని జాగ్రత్తగా గమనిస్తే అందరు శిష్యులు ఏదో విధంగా చనిపోయినారు. అంటే
కొంతమందిని సిలువేసినారు, కొంతమంది నూనెలో ఏర్పినారు, కొంతమందిని వేరే వేరేగా చంపినారు. కానీ యోహాను ఒక్కడే నార్మల్ డెత్ కి చనిపోయాడు. అంటే మామూలుగా చనిపోయినాడు. ఏమి పర్సిక్యూషన్ అయింది. ఆయన తీసుకుపోయి పాట్మోస్ అనే దీవిలో వేసినారు. కానీ హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ డైడ్ ఎ నార్మల్ డెత్. ఎందుకు అని అంటే అది ఎక్కడ రాసలేదు, కానీ నేను అనుకుంటున్నా ఎందుకు అని అంటే యోహాను ఒక్కడే చివరి వరకు యెషువా మెస్సీయని తీసుకుపోయే నుండి, యెషువా మెస్సీయని హింసించే నుండి, యెషువా మెస్సీయని పిలాతు దగ్గర తీసుకుపోయిన నుండి, యెషువా మెస్సీయని సిలువ మీద వేసే వరకు, యెషువా మెస్సీయని దింపే వరకు, యెషువా మెస్సీయని సమాధిలో పెట్టే వరకు ఏ శిష్యుడు లేడు, కానీ ఒక్క శిష్యుడు మిగిలిపోయినాడు. అది యోహాను. మేబీ దట్ వాజ్ ద రీజన్ యెషువా మెస్సీయా gave him a normal death. మేబీ I will not say that is the confirmation. అంటే అదే కరెక్ట్ అని చెప్తలేను, కానీ మేబీ ఎప్పుడైతే ఎందుకు అట్లా ఆ మాట అంటే ఎప్పుడైతే మనము యెషువా మెస్సీయా యొక్క పాదాల యొద్ద ఉంటామో ఆయన మనల్ని కాపాడువాడు ఆయనే. మనం ఎప్పుడైతే యెషువా మెస్సీకి సమీపంగా బ్రతుకుతామో ఆయన మనల్ని కాపాడుతాడు. ఎప్పుడైతే మనం యెషువా మెస్సీకి దగ్గరగా జీవిస్తామో ఆయన మనల్ని దీవిస్తాడు. He was always there closer to Yeshua Messiah. ఆయనకి ఈ అధ్యాయం యోహాను సువార్త రాసిన, ఈ ప్రకటన రాసిన యోహాను సువార్త కూడా కేవలము యెషువా మెస్సీయా ఎలోహిం, యెషువా మెస్సీయా యావే ఎలోహిం కుమారుడు అని చూపించడమే ఆయన చాలా ప్రాముఖ్యంగా చూపించాడు. ఎందుకంటే యోహాను సువార్త అంతా చూస్తే, మత్తయి సువార్త గాని, మార్కు గాని, లూకా చూస్తే జీనియాలజీ రాసుకొచ్చినారు. యోహాను జీనియాలజీ రాయలే. యోహాను మొట్టమొదటి మాట ఏం పలికినానంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎలోహిం దగ్గర ఉండెను, వాక్యము ఎలోహిం అయి ఉండెను అనేసి ఫస్ట్ స్టార్టింగ్ అట్లా చేసాడు. ఎందుకంటే హీస్ మెయిన్ టార్గెట్ వాస్ టు షో ద వరల్డ్ దట్ యెషువా మెస్సియా మాత్రమే ఎలోహిం కుమారుడు, ఆయననే మనల్ని తీర్పు తీర్చేవాడు అని టార్గెట్ చేసినాడు. He always show that. యోహాను సువార్త గురించి చెప్తలేను, కానీ ప్రకటన రాయడం మొదలుపెట్టినాడు. ప్రకటన రాయడం మొదలుపెట్టింది ఎప్పుడంటే AD 95 AD హిస్టరీ చూస్తే AD 95 లో స్టార్ట్ చేసినారు. ఈయన కంటే ముందు చాలా మంది పాలిస్తూ వచ్చినారు, కానీ డొమిషియన్ అనే రాజు ఏం చేస్తున్నాడంటే ఆయన రూల్ చేస్తూ ఆయన ఆశ యెషువా మెస్సీయాని వెంబడించే వాళ్ళని ఏ విధంగా హింసించాలి అని అంటే వాళ్ళని తీసుకుపోయి ఒక దీవిలో వదిలిపెట్టేటండి. ఆ దీవిలా భయంకరమైన జంతువులు తినడము గాని, ఆకలితోని అల్మటించి చచ్చిపోవడం గాని, అలాంటి భయంకరమైన మరణాన్ని ఇవ్వాలని ఆశపడి డొమిషియన్ ఏం చేసినాడంటే యోహాన్ని పాట్మోస్ లో వేసినాడు. పాట్మోస్ లో వేస్తే యోహాను పాట్మోస్ అనే దీవిలో ఉన్నప్పుడు, యోహాను ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనంలో మనం అది క్లియర్ గా తెలుస్తుంది ఆయన పాట్మోస్ లో ఉండే అనేసి. అక్కడ ఆయనకి దర్శనాలు కనిపించడం మొదలుపెట్టినాయి. ఈ ప్రకటనని రెండు విధాలుగా మనం చూడొచ్చు. ఒకటేమో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 4, చాప్టర్ 5 అట్లా చాప్టర్ వైజ్ చూడొచ్చు. రెండోది దర్శనాల ప్రకారం చూడొచ్చు. నేను రెండు విధాలుగా చెప్తా. ఇంట్రొడక్షన్ ఇది ప్రకటన అనే మాటకి గ్రీక్ వర్డ్ ఏంటి అని అంటే అపోక్లిప్స్. దానికి అర్థము, ఇవన్నిటికి అర్థం ఏంటి అని అంటే a new beginning. Yeshua Messiah wants to start a new beginning with this humans. అంటే మనుషులతో ఒక కొత్త జీవితాన్ని, కొత్త ప్రారంభాన్ని ఆయన చేయాలని ఆశపడి ఈ ప్రకటనని మనకి ఇచ్చినాడు. ఈ ప్రకటన
చాప్టర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ చాప్టర్ చూస్తే చాప్టర్ 1 లో 7 సంఘాల గురించి ప్రాముఖ్యంగా రాసినాడు. రెండోది యాషువ మెస్సియా గురించి చాలా లోతైన విషయాలు మనం రాస్తా ఉంటారు. చాలా లోతైన విషయాలు రాస్తా ఉంటాడు. నాకు ఒకటి అర్థం కాలేదు. నేను దీని గురించి బాగా గమనించిన, అది ఎక్కడ కనిపించలేదు. నేను గూగుల్ సెర్చ్ చేసిన, చాలా మందిని చూసిన, కానీ ఒకటి అర్థం కాలేదు. ఈ ఇంట్రడక్షన్ ఫస్ట్ చాప్టర్ లా ఇది మేబీ దిస్ యూ వి కెన్ కాల్ ఇట్ యాజ్ టేబుల్ ఆఫ్ కంటెంట్. ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ లా 7 సంఘాల గురించి, యాషువ మెస్సియా గురించి ఎందుకు రాసినాడు? వేరే విషయాలు ఎందుకు రాయలే? చాలా విషయాలు ఉన్నాయి. యోహాను పరలోకానికి వెళ్ళి పరలోకంలో అద్భుతాలను చూస్తాడు, భూలోకంలో అద్భుతాలను చూస్తాడు, నూతన యెరూషలేము కట్టబడడం చూస్తాడు, 1000 సంవత్సరాల పరిపాలన చూస్తాడు, అన్ని చూస్తాడు. కానీ ఈ మొట్టమొదటి దాంట్లో 7 సంఘాల గురించి, యాషువ మెస్సియా గురించి రాస్తుంది. ఎందుకు అని ధ్యానించినప్పుడు ఒకటి నాకు ఆయన బయలుపరిచినాడు. ఏంటి అని అంటే, జాగ్రత్తగా గమనించండి, యాషువ మెస్సియా ఇంకా 7 సంఘాలు మొట్టమొదటి చాప్టర్ లో ఎందుకు రాసినాడంటే, if you as a church change and come to Yahshua Messiah, you will not have to read the rest of the 18 chapters, 16 chapters. మొట్టమొదటి 3 వచనాలు, 3 అధ్యాయాలు నువ్వు పాటించగలిగితే మిగతా 16, 17 చాప్టర్లు, 16 3 chapters, 22 chapters లకే 3 chapters చేస్తే 19 chapters, 19 చాప్టర్లతో మనకు సంబంధం కూడా లేదు. ఎందుకంటే నువ్వు నేను దృఢ విశ్వాసంతో జీవిస్తాం. అంటే ఈ రోజు నేను చనిపోయినా నేను పరలోకానికి వెళ్తా, ఈ రోజు యాషువ మెస్సియా వచ్చినా నేను పరలోకానికి వెళ్తా. దట్ ఈస్ వై ఇన్ చాప్టర్ 1 మొదటి అధ్యాయంలో కేవలము యాషువ మెస్సియా గురించి రాసి 7 సంఘాల గురించి రాసినాడు. సంఘము అంటే మళ్ళొకసారి చెప్తున్నా, సంఘము అంటే 4 గోడలు కాదమ్మా. సంఘము అని అంటే నువ్వు, యు ఆర్ ద చర్చ్. నీ దేహము యావే యొక్క ఆలయము అయి ఉన్నది అని గుర్తుపెట్టుకో. యు ఆర్ ద చర్చ్. దిస్ చర్చ్ హ్యాస్ టు కమ్ టు యాషువ మెస్సియా. నువ్వు యాషువ మెస్సియా దగ్గరికి రాకపోతే నువ్వు ప్రకటన చదివి భయపడతావు, గజ 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 వణుకుతావు. ఇఫ్ యు కమ్ టు యాషువ మెస్సియా, ప్రకటన చూసి సంతోషపడతావు. నేను నూతన యెరూషలేములోకి, ఆ పరలోక రాజ్యానికి వెళ్తున్నా అనే సంతోషం నీ జీవితంలో ఉంటది. Revelation first chapter is nothing else but 7 churches and Yahshua Messiah. Nothing else. ఈరోజు నువ్వు నేను ఒక సంఘంగా ఆయన సంఘానికి వస్తున్నాం. నువ్వు ఒక సంఘం. You are a church. I am a church. And if I don't have Yahshua Messiah in our lives, I don't think Revelation will make you happy. Revelation will make you sad. Revelation will bring fear in your life. నీ జీవితంలో, నీ బ్రతుకులో భయాన్ని, ఆందోళనని ప్రకటన తీసుకొస్తుంది. అందుకనే మొట్టమొదటిగా ప్రకటన మొట్టమొదటి అధ్యాయంలో యాషువ మెస్సియా గురించి ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు కూడా నువ్వు మారలేదంటే, ఈ రోజుకి నువ్వు విశ్వాసి అనే ట్యాగ్ మార్క్ పెట్టుకొని బ్రతుకుతున్నావు అంటే, విశ్వాసి అనే ట్యాగ్ మార్క్ పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావు అయితే నువ్వు మారు. దట్ ఈస్ రెవల్యూషన్ 1. యు హావ్ టు చేంజ్. ప్రకటన మొదటి అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, బ్లెస్డ్ ఇస్ హీ దట్ రీడ్స్, దట్ హియర్స్ అండ్ కీప్స్ దిస్ ప్రొఫెసీ. రీడ్స్, hears and keeps this prophecy. నువ్వు చదవాలి, నువ్వు వినాలి, దాని అనుసారంగా జీవించాలి. అప్పుడే దీవెనకరంగా దీవించబడతావు, దీవెనకరంగా మారుతావు. గుర్తుపెట్టుకో. 3వ వచనం, 3rd verse, Revelation 1:3 clearly says that if you read or hear this word, this prophecy, it will not change your life. You will not be blessed. నువ్వు దీవించబడాలి, నీ జీవితం దీవెనకరంగా మారాలి, నువ్వు ఆ నూతన యెరూషలేములో ఉండాలి అంటే నీ జీవితంలో యు హావ్ టు keep this prophecy అంటే చెయ్యాలి, దాననుసారంగా బ్రతకాలి, దాననుసారంగా నా జీవితాలని మార్చుకోవాలి. అప్పుడే దీవించబడతావు. అది ప్రకటన మొదటి అధ్యాయం.
గుర్తుపెట్టుకోండి. 5వ వచనంలో he speaks about himself. 5th verse, he speaks about himself. He says he is the faithful witness. ఆయన సాక్షిగా బతికినాడు. ఈ లోకంలో వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో పరలోకంలో ఉన్నప్పుడు, పరలోకం నుండి కూడా తిరిగి వచ్చేటప్పుడు హీఈస్ అ ఫెయిత్ఫుల్ విట్నెస్. హీఈస్ అ ఫెయిత్ఫుల్ విట్నెస్. ఆయన ఒక నమ్మకమైన సాక్షిగా బ్రతికినాడు. ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. He didn't go away from the Father. He taught what the Father told. తండ్రి ఏదైతే చెప్పినాడో అది మాత్రమే మాట్లాడినాడు. తండ్రి ఏదైతే పలికినాడో అది మాత్రమే చెప్పినాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు, I didn't come here to change anything. నేను ఏది మార్చలేదమ్మా, నేను ఇక్కడ నెరవేర్చడానికే వచ్చిన. గుర్తుపెట్టుకో. He's always here. He has come here to fulfill, not to change. He didn't change anything. He's a faithful witness. నమ్మకమైన సాక్షిగా మనం చూస్తూ ఉంటాం యెషూవ మెస్సియాని. He is the first begotten. He was the first begotten. గుర్తుపెట్టుకొని ఆయన యావే ఎలోహిము మొదటి కుమారుడు. ఈ లోకం లేనప్పుడు, ఈ లోకంలో మనుషులు ఉన్నా లేకపోయినా ఉన్న మనుషులు ఎవరంటే దూతలు, ఆయనతో ఉన్న ప్రాముఖ్యమైన మనిషి మిఖాయేల్. చాలా సార్లు ఓల్డ్ టెస్టిమెంట్ లో మిఖాయేల్ దానియేలులో చాలా సార్లు మిఖాయేల్ అని రాస్తారు. మిఖాయేల్ అంటే నథింగ్ బట్ Yahweh's son, Elohim కుమారుడు. Who is he? Yeshua Messiah. He was the first begotten son. ఏమంటారంటే he loved us, unto him that loved us and washed us from our sins in his own blood. ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను రక్షించి మార్చాలని ఆశపడుతున్న యెషూవ మెస్సియా దగ్గరికి రావాలి. ప్రకటన చదవాలి, ప్రకటనని అంగీకరించాలి, ప్రకటన అనుసారంగా జీవించాలి అని అంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే నువ్వు మారాలి. నిజమైన విశ్వాసిగా మారాలి. విశ్వాసిగా మారినప్పుడే ఈ ప్రకటన నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తుంది. లేకపోతే చేయదు. You will still be a witness. He is a faithful witness. He's a faithful witness. He's the first begotten. He gave his only blood. He gave his blood. And రక్తాన్ని చిందించి నిన్ను నన్ను రక్షించినాడు. That was the first introduction. అది రెవల్యూషన్ మొదటి అధ్యాయం. 2వ వచనాన్ని 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు చూస్తే ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ప్రకటన అంత సులువు, ప్రకటన అంత సంతోషం, ప్రకటన అంత ఆనందం. ఎందుకంటే 2-3 అధ్యాయాలలో ఏముందంటే 7 సంఘాల గురించి రాస్తారు. 7 సంఘాల గురించి. 7 సంఘాలు అని అంటే 7 స్టేజెస్. ఒక్కొక్క స్టేజ్ నీ జీవితంతో మాట్లాడుతుంది, ఒక్కొక్క స్టేజ్ నీ బ్రతుకుతో మాట్లాడుతుంది, ఒక్కొక్క స్టేజ్ లో నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో నీకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ స్టేజ్ లో ఉంటావో ఆ స్టేజ్ లో నుండి నువ్వు మారి బయటికి రావాలి. ప్రతి ఒక్క చాప్టర్ లో అద్భుతమైన విషయాలు రాయబడింది. నీ జీవితంలో ఈ 7 సంఘాలు విన్నప్పుడు చదివినా విన్నా దీవించబడం. మళ్ళా ఈ మాట నేను మాట్లాడుతూనే ఉంటా, ఈ మాట చెప్తూనే ఉంటా. అందుకనే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఈ మాట చాలా చూస్తాం, చెవి గలవారు వినును గాక. కాబట్టి ఈ మాట చెప్తూనే ఉంటా. ఏంటి అని అంటే చదివితే వింటే దీవించబడమమ్మా. నువ్వు దానుసారంగా జీవిస్తేనే దీవించబడతావు. 7 సంఘాలు నీతో మాట్లాడుతుంటే 7 సంఘాలు. సంఘం అంటే మళ్ళొకసారి చెప్తున్నా, సంఘం అంటే నేను, సంఘం అంటే నువ్వు, 4 గోడలు కాదు. 7 సంఘాలు నీతో మాట్లాడుతుంటే, యెషూవ మెస్సియా నీతో మాట్లాడుతుంటే, ఎవరన్నా ఏదన్నా స్టేజ్ లో తప్పిపోతున్నారు అని అంటే నువ్వు అక్కడి నుండి బయటికి రావాలి అని ఆశపడుతున్నాడు. అది 7 సంఘాలు. 2-3 అధ్యాయాలు 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఉంటారు. 4-5 అధ్యాయాలు చూస్తే యోహాను పరలోకానికి వెళ్తాడు. యోహాను పరలోకానికి వెళ్ళి he sees the throne room of heaven. Throne room, wow, beautiful throne. ఆయన దర్శనంలో
ఆయన చూసేది ఏంటంటే పరలోకాన్ని చూస్తున్నాడు. ఎంత అద్భుతం, ఎంత బ్యూటిఫుల్. హీఈస్ ద ఫస్ట్ పర్సన్. I don't know how many of them seen heaven, but this John, who followed Yeshua Messiah till his death, till his burial, saw the beautiful place he is preparing for you and me. నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్న ఆ పరలోకాన్ని చూసిన మొట్టమొదటి వ్యక్తి యోహాను. అది చూస్తా ఉన్నాం 4-5 అధ్యాయాలలో మనం చూసేది ఏది అంటే ఆయన పరలోకాన్ని, ఆ థ్రోన్ రూమ్ ని ఆయన చూస్తున్నాడు. 6 నుండి 18 వచనాల వరకు he comes back to earth, he sees what is happening on earth. బాగా నేను ఈ మాటలు అనుకున్నాను. 6 to 18 జనమా దాని గురించి మనం చెప్తే జీవితాలు హడలాంచిపోతాయి జనమా. 6 to 18 he speaks about what happens in ఈ లోకంలో ఏం జరుగుతాయో, ఎలాంటి సూచనలు కనిపిస్తాయో అవిటి గురించి రాస్తున్నాడు. 6 నుండి 18 వచనాలని మళ్ళా సబ్ డివైడ్ చేస్తే 6-7 వచనాలు he speaks about the 7 seals. 7 seals గురించి ఆయన రాస్తాడు. 8 నుండి 11 7 ట్రంపెట్స్, 7 ట్రంపెట్స్ గురించి మాట్లాడతాడు. 12 నుండి 14 గురించి 12 నుండి 14 అధ్యాయం వరకు మనం చూస్తే ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడతాడు. చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడతాడు. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అది నేను ఇక్కడ మర్చిపోతాను, రాసుకొని పెట్టుకున్నాను. అది చాలా విషయాలు నేను రాసుకోలే, కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. 12 నుండి 14, 15-16 అధ్యాయాలు చూస్తే 7 బౌల్స్. బౌల్స్ అంటే తెలుసు కదా, ఒక బౌల్ ఏంటి, అన్నం వేసుకునే బౌల్, అట్లా బౌల్. ఓకే, 7 బౌల్స్. ఓకే, 7 బౌల్స్ గురించి మాట్లాడతాడు. 15-16, 17-18 దగ్గరకు వచ్చేసరికి బబిలోను, ద గ్రేటెస్ట్ ప్రాస్టిట్యూట్, Babylon, the greatest prostitute and its fall. Babylon అంటే paganism, Babylon అంటే పాపం. ఆ పాపము యొక్క చివరి దశలు రాయబడినది 17-18. బబిలోన్ అంటే బబిలోన్ పట్టణం కాదండి, బబిలోన్ అంటే పాపముతో నిండున్న ఈ లోకాన్ని ఏం చేయబోతున్నాడో 17-18 వచనాల గురించి 17-18 వచనాలలో రాయబడింది. 19వ అధ్యాయంలో he speaks about the return of Yeshua Messiah. He speaks about the return, beautiful return of Yeshua Messiah. 19వ అధ్యాయం, return of Yeshua Messiah. Super, he's coming back. 28th chapter చూస్తే 1000 సంవత్సరాల పరిపాలన, Satan doomed and judgment. Satan being doomed. Satan ని దాని ఏమంటారు, తెలుగులో ఏమంటారు, బాటమ్లెస్ పిట్ లో సాతాన్ వేసేస్తారు. Satan is doomed. దాని తర్వాత తీర్పు. ఆ తీర్పు గురించి రాయబడింది 20వ అధ్యాయంలో. 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడింది. There's a 1000-year reign. దాని తర్వాత 21-22 అధ్యాయాలు చూస్తే the new heaven, the new earth and the beautiful new Jerusalem. That's the end. That is where you and me, అక్కడికి నువ్వు నేను మనందరము అక్కడికి రావాలని ఆశతోనే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ కూర్చున్నాం. అర్థమైందా? ఉత్తిగా టైం పాస్ చేయడానికి కూర్చోలే. ఇక్కడికి ఎందుకు కూర్చున్నాం అనంటే, ఎందుకు వచ్చినాము అనంటే, నువ్వు నేను ఆ నూతన యెరూషలేములో, ఆ నూతన పరలోకంలో, నూతన భూమిలో ఉండాలి, బ్రతకాలి అనే ఆశతోని నువ్వు నేను కూర్చున్నాను. అద్భుతమైన విషయాలు. మళ్ళొకసారి రీట్రేట్ చేసినాక ముందుకెళ్తాం. చాప్టర్ వైజ్ ఏంటి అని అంటే, మొట్టమొదటి చాప్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ యెషువా మెస్సియా,
అండ్ 7 churches. 2, 3, 7 సంఘాల గురించి మాట్లాడతాడు. 4, 5 యోహాను పరలోకాన్ని చూద్దాం రాస్తాడు. 6 నుండి 18 భూలోకంలో ఏం జరగబోతుందో అది రాస్తాడు. 6, 7 సీల్స్ గురించి రాస్తాడు. 8 నుండి 11 7 ట్రంపెట్స్ గురించి రాస్తాడు. 12 నుండి 14 ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి రాస్తాడు. 15, 16 7 బౌల్స్ 7 బౌల్స్ గురించి రాస్తాడు. 17, 18 బబులోను చివరి దశ, బబులోని పడిపోవడం గురించి రాస్తాడు. 19 ఆయన ద రిటర్న్ ఆఫ్ యాషూ మెస్సియా రాస్తాడు. 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన, సాతాను యొక్క చివరి దశ, తీర్పు గురించి రాస్తాడు. 21, 22 న్యూ హెవెన్, న్యూ ఎర్త్ అండ్ న్యూ జెరూసలేం. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ విత్ మీ. అంటే ఇక్కడ వరకు అందరికి అర్థమైందని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రకటన అందరికి అర్థం కావాలని నా ఆశ. ఇక్కడ వరకు అందరికి అర్థమైందని ఆశపడుతున్నాను. ఇదేమో చాప్టర్ వైజ్. నెక్స్ట్ విజన్ వైజ్ చూసుకుంటే, విజన్ అంటే దర్శనాలు. యోహానుకి 5 దర్శనాలు చూస్తాడు ఆయన. 5 దర్శనాలు. ఆ 5 దర్శనాలని ప్రకటన అంటాం మనం. 5 దర్శనాలని ప్రకటన అంటాం. మొట్టమొదటి దర్శనం ఏంటి అంటే 7 సంఘాల గురించి చూస్తాడు. యాషూ మెస్సియా 7 సంఘాల గురించి చూస్తాడు. రెండో దర్శనంలో ఏం చూస్తాడంటే హి సీస్ హెవెన్, థ్రోన్ రూమ్ ఆఫ్ హెవెన్, ఆ పరలోకాన్ని చూస్తాడు రెండో దర్శనం. మూడో దర్శనాన్ని చూస్తే గ్రేట్ సైన్స్ ఇన్ హెవెన్, గ్రేట్ సైన్స్ ఇన్ ఎర్త్ చూస్తాడు. నాలుగో దర్శనం ఆవిడ సెకండ్ హెవెన్. థర్డ్ విజన్, మూడో దర్శనము గ్రేట్ సైన్స్ ఆన్ ఎర్త్ చూస్తాడు. ఫోర్త్ దర్శనము జడ్జ్మెంట్ ఆఫ్ బబులోన్, తీర్పు, బబులోన్ యొక్క తీర్పు చూస్తాడు. ఫిఫ్త్ విజన్, బ్యూటిఫుల్ విజన్, ఏం చూస్తాడంటే నూతన యెరూషలేముని చూస్తాడు. దట్స్ ది ఎండ్ ఆఫ్ రెవల్యూషన్. దట్స్ ది ఎండ్ ఆఫ్ రెవల్యూషన్. ఈ విధంగా నువ్వు నేను ప్రకటనని చదివితే చాలు, అర్థమైపోతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకటన అనే మాట మాట్లాడేసరికి చాలా మందికి ఏమవుతుందంటే భయం పుట్టుకొస్తుంది. ఎంతమందికి భయం ఉంది అని అడగా. ఎందుకంటే కొంతమంది లేపొచ్చు, కొంతమంది లేకపోవచ్చు, కొంతమంది అంటే వినట్టు చేయొచ్చు. కాబట్టి నేను అడగా. కానీ ప్రకటన అనే అధ్యాయము భయము కలిగిస్తుంది అంటే, ప్రకటన భయము కలిగిస్తుంది అని అంటే నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా. ఇస్ మై ఫెయిత్ ఇన్ యాషూ మెస్సియా రైట్? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే నా విశ్వాసము, నేను విశ్వాసిగా సరి అయిన విధంగా బ్రతుకుతున్నా లేదా అనే క్వశ్చన్ మార్క్ నువ్వు వేసుకోవాలి. ఎందుకంటే ప్రకటన భయం తీసుకురావద్దు, ప్రకటన సంతోషాన్ని తేవాలి, ప్రకటన ఆనందాన్ని తేవాలి, ప్రకటన చదువుతున్నప్పుడు నీ నా జీవితంలో ఉత్సాహం తేవాలి. ఎందుకనంటే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఈ లోకంలో ఈ టెంపరరీ వరల్డ్ లో టాబర్నాకిల్ పర్ణశాల చేస్తూ ఉంటాం కదా, పర్ణశాల పండుగ చేస్తాం. ఎందుకంటే టెంపరరీ డ్వెల్లింగ్, టెంపరరీ డ్వెల్లింగ్ సన్న చెప్తూనే వచ్చినాడు. టెంపరరీ డ్వెల్లింగ్, టెంపరరీ డ్వెల్లింగ్. ఈ టెంపరరీ డ్వెల్లింగ్ ఆశపడదు, ఆ పర్మనెంట్ డ్వెల్లింగ్ ని ఆశపడదాం. ఆ పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్రకటన రాయబడింది. సూపర్ సూపర్ రెవల్యూషన్, సూపర్ రెవల్యూషన్. ప్రకటన అంటే మామూలు అధ్యాయం, ప్రకటన అంటే మామూలు అధ్యాయంగా, ప్రకటన అంటే నీ నా జీవితాన్ని లేపి నిలబెట్టే అధ్యాయం, నీ విశ్వాసాన్ని పట్టు బయలే చూపించే అధ్యాయం, నీ జీవితాన్ని మార్చే అధ్యాయం, నీ జీవితాన్ని పునర్జీవితాన్ని ఇచ్చే అధ్యాయం. దట్ ఈస్ రెవల్యూషన్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నువ్వు నేను ప్రకటనను వినడానికి కూర్చున్నాం. He wants to change this world. ఈ లోకాన్ని మార్చాలని ఆశ, లోకాన్ని మార్చాలని ఆశపడుతుంది, నన్ను మార్చాలని ఆశపడుతుంది. 9వ ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట చూస్తాం. ఏంటి అని అంటే, I John
whom also I'm your brother and companion in tribulation and in the kingdom of patience of Yeshua Messiah. Patience of Yeshua Messiah. Patience of Yeshua Messiah. You are testing the patience. ఓర్పుతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా సంఘం మారుతుంది, నా సంఘం మారుతుంది, నేను తిరిగి వెళ్ళి నా సంఘాన్ని నా వైపు తీసుకొని వస్తా. ఓర్పుతో ఈస్ వెయిటింగ్ విత్ పేషెన్స్. ఇంకెన్ని సంవత్సరాలు ఆయనకి అదే ఓర్పుని చూపిస్తారు. సేవలకి వచ్చినప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మళ్ళా మొట్టమొదటి సంఘం గురించి మాట్లాడేటప్పుడు ఇదే మాట మళ్ళా గుర్తు చేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను సేవలకి వచ్చినప్పుడు నా ఆశ ఏంటంటే అంటే మమ్మీ డాల్ఫిన్ దగ్గర కూడా పోయింది. డాల్ఫిన్ దగ్గర కూడా కూర్చొని, అరే వీడిని పని చేయమంటుంటే వీడు అర్థం చేసుకుంటలేడే డాలీ, వీడు ఎట్లా బ్రతుకుతాడే డాలీ అని అంటే, నా ఫేత్ ఆ రోజు డాల్ఫిన్ చూసి కూడా పరిచయం అయింది. నా ఆశ ఏముండేనంటే, ఐఎమ్ లివింగ్ ఫర్ a true Yeshua Messiah who is the richest man on the earth, who created this. ఆయన దగ్గర పని చేస్తుంటే ఇంకో దగ్గర పోయి పని చేయమంటే ఏమిటి, నువ్వే చెప్తావు కదా అని అంటే పరేషాన్ అయిపోయింది. నా ఆశ ఏంటంటే ఒక్క రోజన్నా యెషూవ మెస్సియా 50 ఏళ్ళకి నన్ను చూసి ఈ కాలర్ ఎగరేయాలి, నా కొడుకురా అని కాలర్ ఎగరేయాలి. అది ఆశ ఉండే నాకు. నన్ను బ్రతికించిన యెషూవ మెస్సియా, నన్ను మార్చిన యెషూవ మెస్సియా ఒక్కసారి నా కాలర్ పైకెత్తి సతను చూడు ఇది నా బిడ్డ అని ఆశ కలిగి జీవించిన. నా ఆశ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అదే ఆశ ఉండాలని ఆశపడుతుంది. ఎప్పుడైతే వాక్యము నేను చదివిన వాక్యం స్టార్ట్ చేసిందే 23 సంవత్సరాలు కూడా కాదు, 24 years, 24 సంవత్సరాల నుండి వాక్యం చదవడం మొదలు పెట్టాను. దానికంటే ముందు నాకు అసలు వాక్యం అంటే తెలియదు, ఏం తెలియదు. 24 years నుంచి వాక్యం చదువుతున్న నాకు ఒకటే ఆశ, అయ్యా నేను వాక్యం చెప్తే మనుషులు దాన్ని విని దాని ప్రకారం జీవించలాగిన. ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను తీర్పు తీస్తావో ఒకే ఒక మాట నన్ను చూసి ఒకే ఒక మాట పలకాలయ్యా, అదేంటంటే బలా నమ్మకమైన నా మంచి దాసుడా, ఆ మాట పలుకుతే చాలయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఇప్పటికీ అదే ప్రార్థన. నా ప్రార్థన ఏంటంటే బలా నమ్మకమైన నా మంచి దాసుడా నా దగ్గరికి రా అనే మాట పలకాలి. ఈరోజు నీ గురించి ఈరోజు రెండో రాకడ వస్తే నిన్ను చూసి యెషూవ మెస్సియా మాట అంటాడా? ఇఫ్ హి కమ్స్ టుడే, నీ బ్రతుకుని నువ్వు ఒక్కసారి పరిశీలించుకుంటే నువ్వు ఈ మాట మాట్లాడగలుగుతావా? ఎస్ ఐఎమ్ రెడీ, సిద్ధంగా ఉన్నా నేను అనే మాట మాట్లాడతావా? మాట్లాడలేకపోతే సిద్ధపడు. దట్ ఈస్ రెవల్యూషన్. నీ జీవితంలో ప్రకటన ఎందుకు ఆయన బయలుపరుస్తున్నాడంటే నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాడు, నేను దీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే రాస్తాడు 3వ అధ్యాయం, మళ్ళొకసారి చెప్తున్నా 3వ అధ్యాయం, he who reads, he who hears and he who keeps the prophecy. చదివితే సరిపోదు, వింటే సరిపోదు. వినడం చాలా తేలిక, చదివడం చాలా తేలిక. దాని అనుసారంగా జీవించడం చాలా కష్టం. కీప్స్ మధ్యలో ఇదొకటి బుక్ పెన్ తెచ్చుకోమంటే ఇది కూడా బుక్ తెచ్చుకోండి. సరే రాసుకో, రీడ్, హియర్, కీప్. ఓకే, దట్ ఈస్ the beauty of first chapter. Revelation మొదటి అధ్యాయంలోనే ఇంత లోతుంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకెంత లోతు ఉంటుంది. సూపర్ విషయాలు ఉంటాయి, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఈరోజు 2వ అధ్యాయాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఆపేస్తా. నెక్స్ట్ వీక్ నుంచి I will start preaching on 7 churches. ఇప్పుడు వరకు మొదటి అధ్యాయం చెప్పిన. సెకండ్ చాప్టర్ ఇంట్రొడక్షన్ లో కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తా.
మేబీ నెక్స్ట్ వీక్ తక్కిన విషయాలు చెప్తాం. రెండో అధ్యాయం సరేనా? చెప్పొచ్చా? చెప్పు. ఓకే లెట్స్ కంటిన్యూ. టైం కొద్దిగానే ఉంది, 1:22 అవుతుంది కాబట్టి కొంచెం టైం ఉంది. నేను కొంచెం టైం ముగించేస్తాను. రెండో అధ్యాయం, మొదటి అధ్యాయం గురించి మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చినాం. ఆయన ఇంట్రొడక్షన్ గురించి మనం చూస్తూ వచ్చినాం. ఆయన విషయాలను మనం గ్రహిస్తూ వచ్చినాము. ఈ మూడో వచనం చూసినాం, 5వ వచనం చూసినాం, 9వ వచనాన్ని చూసినాం. ఆయన ఆల్ఫాయు ఒమేగాయు అని చూస్తూ ఉంటాం. 7 సంఘాల గురించి రాయబడిందని చూస్తా ఉన్నాం. రెండో అధ్యాయానికి వచ్చేసరికి 2-3 అధ్యాయాలు, as I told you, it is about 7 churches. 7 సంఘాల గురించి 2-3 అధ్యాయాలు రాసింది. ఈ 7 సంఘాలు 4 విషయాలు చెప్తాయి. 4 పీస్, 3-4 పీస్. 4 పీస్. మొట్టమొదటి ఏంటంటే ప్రాక్టికల్ చర్చెస్. ప్రాక్టికల్ అంటే ఈ 7 సంఘాలు ఉండే, అంటే దీనికంటే ముందు 7 సంఘాలే ఉండే నా బ్రదర్ అంటే 7 సంఘాలే లేకుండా చాలా సంఘాలు ఉండే. కొరింథీ సంఘం ఉండే, తెస్సలోనిక సంఘం ఉండే, చాలా సంఘాలు ఉండే. కానీ యేసు మెస్సియా ఈ 7 సంఘాలని 7 అన్న మాటకి చాలా ఇంపార్టెన్స్ యావే చూపించినాడు. 7 అన్న దానికి చాలా ఇంపార్టెన్స్ శిష్యులు ప్రవక్తలు చూపించినారు. 7 అనే మాటకి చాలా ఇంపార్టెన్స్ యేసు మెస్సియా కూడా చూపించినాడు. 7 సంఘాల గురించి మాట్లాడాలి. 7 సంఘాల గురించి మాట్లాడాలి. ఆ 7 సంఘాలలో ఆ 7 సంఘాలు అప్పుడు ఉండే ఎఫెసి, స్మిర్నా తర్వాత పర్గమం, థైతీరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. 7 సంఘాలు. ఈ 7 సంఘాలు ఉండే, ప్రాక్టికల్ గా ఉండే. ఈ 7 సంఘాలు ప్రాక్టికల్ గా సంఘాన్ని నడిపిస్తుండే. ఈ 7 సంఘాలు ప్రాక్టికల్ గా జీవిస్తున్నాయి. దోస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. 7 సంఘాలు చూస్తే ఫస్ట్ ఎఫెసి ఉంటది. ఎఫెసి పైన స్మిర్నా ఉంటది. స్మిర్నా పక్కన పర్గమం ఉంటది. పర్గమం కింద కొంచెం కింద థైతీరియా ఉంటది. అట్లా ఇట్ ఫాలోస్. అండ్ ఇఫ్ యు సీ ద షేప్, ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ 7. 7 లాగా కనిపిస్తుంది. I should have shown you that screen share చేసా చూపినండి. 7 లాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ 7. అండ్ ఏది చేసినా అద్భుతంగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కొక్క విషయాన్ని ఆయన చెప్తుంటే చూపిస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే everything is so beautifully written. It's a practical thing. రెండోది, it's a prophetical thing. రెవల్యూషన్ 1:3 వచనంలో చెప్తాడు, ఇది this is prophetical, this is prophecy. He who keeps this prophecy అంటాడు. Prophecy, it's a prophetical chapter. Practical chapter and it's a prophetical chapter. మూడోది, it's a powerful chapter. Power packed action packed మూవీ లాగా పవర్ ప్యాక్డ్ మూవీ. సూపర్ ఉంటది. చదువుతుంటే వింటుంటే అసలు కదలబుద్ధి కాదు, మజా ఉంటది, చాలా బాగుంటది. పవర్ఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ ప్రతి ఒక్క సంఘటన ఒక ఉల్లాసాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక పవర్ ని మనకు దయచేస్తుంది. పవర్ఫుల్ చాప్టర్. నాలుగో పి ఏంటి అని అంటే ఇట్స్ అ పర్సనల్ చాప్టర్. పర్సనల్ గా నీతో మాట్లాడుతుంటాడు, సంఘాలతో మాట్లాడుతుంటాడు, సంఘం ద్వారా నీతో మాట్లాడుతుంటాడు, పరలోకంలో జరుగుతున్న సంగతులతో నీతో మాట్లాడుతుంటాడు, ఈ భూమి మీద జరుగుతున్న సంగతులతో నీతో మాట్లాడుతుంటాడు. ఆయన రాకడ గురించి మాట్లాడుతూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనతో నీతో మాట్లాడుతుంటాడు. సాతాను ఏం చేస్తుంటాడో నీతో మాట్లాడుతుంటాడు. నీ తీర్పు ఏ విధంగా ఉంటుందో నీతో మాట్లాడుతుంటాడు. ఆ నూతన యెరూషలేములో ఏం జరుగుతుందో నీతో మాట్లాడుతుంటాడు. పర్సనల్ గా మాట్లాడారు. ఇట్స్ అ వన్ ఆన్ వన్.
నేను ఆఫీస్ లో 1-on-1 తీసుకుంటా. 1-on-1 అంటే ముఖాముఖి, ఒకరితో ఒకటి రెవల్యూషన్ ఉండట. 1-on-1 పర్సనల్ ఉంటది. ఇట్స్ ప్రాక్టికల్. ప్రతి ఒక్కటి జరిగింది ఇది ఉద్దేశపూర్వకంగా అని రాయరు కదా. ఇదేమంటారు, సినిమా స్టార్టింగ్ లో లేకపోతే సీరియల్ స్టార్టింగ్ లో ఈ లైన్ రాస్తారు, ఇది ఉద్దేశపూర్వకంగాను ఎవరినో అనుకొని చేసింది కాదండి అనేదో పెద్ద రాస్తారు. అవన్నీ నేను రావా. కాబట్టి అట్లాంటిది కాదు ఇది రెవల్యూషన్. ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్. ఇది దట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ విల్ హ్యాపెన్. ఈ 7 సంఘాలు బ్రతికినాయి, పరలోకం ఉంది, భూమి మీద జరిగే సంగతులు జరుగుతాయి. ఆయన వస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు, నిన్ను నన్ను తీర్పు తీరుస్తాడు. ఇది ప్రాక్టికల్, ఇది జరిగేదే. థియరటికల్ కాదండి. ఇట్స్ నాట్ థియరటికల్, ఇట్స్ ప్రాక్టికల్. ప్రాఫిటికల్. నేను నా జీవితంతో ఈ ప్రకటన మాట్లాడాలి. ఇట్స్ ప్రాఫిటికల్, ఇట్స్ పవర్ఫుల్ అండ్ ఇట్స్ పర్సనల్. ఈ 7 సంఘాలతో నీతో నాతో ఆయన మాట్లాడబోతున్నాను. కాబట్టి నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాన్ని విప్పి, అయ్యా నువ్వు నాతో మాట్లాడుతుండగా నన్ను సిద్ధపరచు. నువ్వు నాతో మాట్లాడుతుండగా, ప్రకటనతో నాతో మాట్లాడుతుండగా నన్ను సిద్ధపరిచి నన్ను మార్చు. ప్రతి ప్రకటన మొదలు పెడుతున్న ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పినంటే, బిల్లీ గ్రామ్ చెప్పిన మాట నాకు చాలా గుర్తొస్తుంది. బిల్లీ గ్రామ్ ఒక జర్నలిస్ట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. బిల్లీ గ్రామ్ జర్నలిస్ట్ తో మాట్లాడుతూ, అరే నువ్వు నిలబడ్డావంటే బ్రదర్, బాప్రే బాప్ దద్దరిల్లిపోతుంది బ్రదర్. ఏం పవర్ఫుల్ మెసేజ్ చెప్తావు బ్రదర్. అసలు నీ మెసేజ్ తోటి అట్లా లక్షల మంది ఎట్లా వస్తున్నారు బ్రదర్. అంత పవర్ ఏడికెళ్ళి వచ్చింది బ్రదర్. ఇంత పవర్ఫుల్ మెసేజెస్ ఎట్లా చెప్తావు బ్రదర్ అని ఎప్పుడైతే బిల్లీ గ్రామ్ ఒక జర్నలిస్ట్ అడిగితే, బిల్లీ గ్రామ్ చెప్పినంటే నా దగ్గర ఒక జనరేటర్ ఉందని, ఆ జనరేటర్ ద్వారా నాకు పవర్ వస్తుంది అని. నా దగ్గర ఏముంది, ఒక జనరేటర్. బ్రదర్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. నా దగ్గర ఒక జనరేటర్ ఉంది, ఆ జనరేటర్ ద్వారా నాకు పవర్ వస్తుంది అని అంటే ఆయన ఖుషి ఏంటంట, బ్రదర్ మాకు కూడా చూపించండి బ్రదర్ ఆ జనరేటర్ ఏందో, మేము కూడా తీసుకుంటాం, ఇలాంటి పవర్ఫుల్ పవర్ నాకు కూడా కావాలి బ్రదర్ అంటే. ఆ జనరేటర్ చూపించాలంటే రేపు మళ్ళా ప్రసంగం చేస్తా కదా, రేపు ప్రసంగానికి ముందు నా దగ్గరికి రా అన్నాడు. ఓకే బ్రదర్, షూర్ అన్నాడు. ప్రసంగంగా ముందు ఈ జర్నలిస్ట్ ఉరికిందంట బిల్లీ గ్రామ్ దగ్గరికి. సార్ నువ్వు జనరేటర్ చూపిస్తాను, చూపిస్తారు అన్నాడు. తీసుకుపోయిందంట. ఎటు తీసుకుపోతుందంటే ఆయన డయాస్ ఉంటుంది కదా, ఆ డయాస్ దగ్గర తీసుకుపోతుంది. డయాస్ దగ్గర తీసుకుపోతే అరే అమ్మాయిన జనరేటర్ డయాస్ కింద పెట్టినాడు ఇది అనుకున్నాడు. అయితే జనరేటర్ డయాస్ దగ్గర తీసుకుపోయినాక, సార్ జనరేటర్ సార్ కనిపిస్తలేదు అని అంటే, డయాస్ కింద ఒక బట్ట వేసిందంట. ఆ బట్టలు లేకుండంట. ఆ బట్ట కింద, ఆ డయాస్ కింద వందల మంది మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన నా జనరేటర్. వీళ్ళు ప్రార్థన చేయకపోతే నేను ఈ డయాస్ మీద ఎక్కి వాక్యం చెప్పలేను, నేను ఆ పవర్ జనరేట్ చేయలేను, నేను ఈ వాక్యాన్ని చెప్తే మనుషులు వాడరు. ప్రార్థన అవసరం. దిస్ ఇస్ మై జనరేటర్. ఇఫ్ దెర్ ఇస్ నో ప్లేస్ అండర్ ద డయాస్ కింద నాకు ప్లేస్ లేకపోతే నేను నా టీం చేసే పని ఏంటి అంటే, ఎక్కడైతే ఉన్నారో అక్కడనే మోకాలుండి నేను ఆమేన్ అనే వరకు ప్రార్థన చేస్తుంటాను. దట్ ఈస్ వాట్ ఈస్ మై జనరేటర్. స్టన్ అయిపోయినంట జర్నలిస్ట్. ఆ మాట వినగానే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ప్రిపేర్ అవుతా కదా, ప్రిపేర్ అయితే
ప్రిపేర్ అయితే నాకు నేనే క్రెడిట్ తీసుకుంటా. ప్రిపేర్ అయితే ప్రకటన ప్రిపేర్ అయినా ప్రకటన బాగా చెప్పినా అని అంటే నాకు నేనే క్రెడిట్ తీసుకుంటా. కానీ మీరు ప్రార్థన చేస్తే క్రెడిట్ నాకు రాదు, నీకు రాదు. ఎవరికి వస్తుంది? యావేలోకి వస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అందుకనే నువ్వు ప్రతి సేవకుడు గురించి ప్రార్థన చేయాలి. వచ్చే దినాలలో కూడా ప్రకటన గురించి వింటూ ఉంటాం కాబట్టి నా గురించి, సంఘం గురించి తప్పకుండా ప్రార్థన చేయండి. ఇట్స్ ఇంపార్టెంట్ that you pray for us so that we deliver a powerful message. మీరు మా గురించి ప్రార్థన చేయండి. యావే ఎలోహిం మా ద్వారా మీతో మాట్లాడతారు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేయండి. ఐ విల్ క్లోజ్. ఐ థింక్ చాలాసేపు అయిపోయింది. ఐ విల్ క్లోజ్. వచ్చే వారం క్లైమాక్స్ లో పెట్టి వదిలి పెడతా. ఎందుకంటే సో దట్ యూ కదా సీరియస్ గా చెప్తారు. ఒకడు కత్తి తీసుకొని వస్తున్నాడు డమ్ ఆపేస్తారు. ఏమైందా, చంపలేదా, బతకలేదా, అది క్లైమాక్స్. అదే క్లైమాక్స్ నేను కూడా వదిలిపెడతా. వచ్చే వారము ప్రకటన మొట్టమొదటి 7 సంఘాల చరిత్ర, హిస్టరీ అండ్ హౌ ఇట్ అప్లైస్ టు యూ అండ్ మీ. హిస్టరీ నాకెట్లా అప్లై అవుతుంది బ్రదర్? మజాక్ చేస్తున్నావా అంటావు. మజాక్ చేస్తేనే నిజం చెప్తున్నా, సైన్స్ చెప్తున్నా, సచ్ చెప్తున్నా. ఓకే, హిస్టరీ నీతో నాతో మాట్లాడుతుంది. హిస్టరీ గురించి చెప్తా. ఈ 7 అధ్యాయాలలో 4 Ds గురించి మాట్లాడతా. 4 Ds. D ఫర్ ఢిల్లీ, D ఫర్ డైమండ్. ఓకే, డైమండ్ లాంటి 4 Ds చెప్తా. ఓకే, వచ్చే వారం. కాబట్టి వచ్చే వారం వరకు ఎదురు చూడండి. వచ్చే వారం వరకు ప్రార్థన చేయండి. వచ్చే వారం వరకు నన్ను ఆయన ఆత్మచేత నింపబడి ఈ ప్రకటన మనకందరికి అర్థమయ్యేటట్లు నేను చెప్పేలాగా నాకు ఆయన సహాయం చేయనట్లు ఆయన ప్రార్థన చేయండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. రెవల్యూషన్ 1st చాప్టర్ లోనే మనము ఎంతో అద్భుతమైన విషయాలు చూసుకోవచ్చు. మా ప్రకటన విశ్వాసులకు మాత్రమే. ప్రకటన నీకు పర్సనల్ గా మాట్లాడుతున్నారు. ప్రకటన అంటే ఇట్స్ నాట్ ఫర్ ద చర్చ్, ఇట్ ఈస్ ఫర్ యూ. నీతో పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, అమ్మా 7 సంఘాల్లాగా నువ్వు మారు మనసునంది నా దగ్గరకు వస్తే నిన్ను నూతన యెరూషలేములో పెడతానమ్మా. నూతన యెరూషలేములో పెడతానమ్మా. ఒక తీర్మానం చేస్తుంది. ప్రకటన చదవాలి అని అంటే భయము కాదమ్మా, ధైర్యాన్ని, సంతోషాన్ని నీకు నాకు కలిగజేయాలి. ఈరోజు నువ్వు నేను విశ్వాసి అనే ట్యాగ్ మార్క్ పెట్టుకొని నువ్వు నేను ప్రకటనని చదివి, ప్రకటనను విని భయపడితే ఎలాంటి విశ్వాసంలో ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. యెషువా మెస్సియా is a faithful witness అని చెప్తున్నాడు. యెషువా మెస్సియా is the first begotten అని చెప్తున్నాడు. ఆయన సొంత రక్తము చేత నిన్ను శుద్ధీకరించాలని ఆశపడుతున్నాను అని వాక్యం చెప్తుంది. ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నాడు అని వాక్యం చదివిస్తుంది. ఇంకెన్ని రోజులు ఆయనని ఓపికగా ఎదురు చూపిస్తాం. అయ్యా, మా బ్రతుకులని, మా జీవితాలని మార్చండి, నన్ను మార్చండి అయ్యా, నీ రాకడికి సిద్ధపరచండి అని ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ రాకడికి నన్ను సిద్ధపరచండి అయ్యా అని ప్రార్థించు. అయ్యా, ప్రకటన నాకు వినిపిస్తుండగా జోయల్ బ్రదర్ ని పరిశుద్ధాత్మతో నింపండి అని ప్రార్థించండి. ప్లీజ్ పరిశుద్ధాత్మతో నింపండి అని ప్రార్థించండి.
నాతో మాట్లాడుతుండగా నేను మారడానికి సహాయం చేయండి అని ప్రార్థించు. ప్రేమల తండ్రి, కృపగల యావే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నువ్వు మాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మా జీవితాలతో మీరు మాట్లాడుతున్న విధానం మర్చిపోతున్నాను అయ్యా. మొట్టమొదటి అధ్యాయము కేవలం నీ గురించి 7 సంఘాల గురించి రాసినావు అయ్యా. దాని లోతైన మర్మాలు నాకు బయలుపరచడానికి వందనాలు అయ్యా. ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని దీవించండి, వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రకటన వినడం కాదయ్యా, ఈ ప్రకటన చదవడం కాదయ్యా, ఈ ప్రకటన అనుసారంగా బ్రతికే కృపని, భాగ్యాన్ని మాకు దయచేయండి. Help us to live according to this prophecy. అయ్యా, ఈ ప్రాఫెసీ అనుకూలంగా మేము బ్రతికే భాగ్యాన్ని, కృపని, సహాయాన్ని నీ పరిశుద్ధాత్మ చేత మాకు మా సంఘానికి అయ్యా. మమ్మల్ని దీవించండి, దీవెనకరంగా మార్చండి అయ్యా. మమ్మల్ని దీవించండి, దీవెనకరంగా మార్చండి. నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చూపిస్తుంది అయ్యా. అర్హత లేని నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లించాను. నా ద్వారా నీ అద్భుతమైన వాక్యాన్ని పలికే కృపని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించాను. గొప్పవాణ్ణి కాదు, పాపంలో ఉన్నవాడిని నన్ను క్షమించి నా బ్రతుకు కాలం అంతా నీ కొరకు జీవించినట్టు నాకు సహాయం చేయండి. నేను వచ్చినప్పుడు బల నమ్మకమైన నా మంచి దాసుడా అనే పేరు నేను, నా కుటుంబం, నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పలికించుకునే కృపని మాకు సహాయం చేయండి, దయచేయండి ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాను, మేము నేర్చిస్తాం. మాతో వచ్చే వారాలలో అద్భుతంగా మాతో మాట్లాడము. నేను సరైన విధంగా ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ కావడానికి నాకు కావాల్సిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను. సంఘమంతా ప్రార్థన చేసే తరుణాన్ని, సమయాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తాం. వాళ్ళు మేము తగ్గించుకుంటూనే నేర్చిస్తాం. కొన్ని వినపండి యేషువా మెస్సియా అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమిలాడి వేడుకొచ్చినాము. Amen. Hallelujah.